తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం ముందే ప్రస్తావించుకున్నట్టుగా మీకు ఈ ప్రాంతం కానీ ఇది రాజకీయాలు కానీ కొత్త కాదు. మీరు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే ఆ పార్టీలు ఈ పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళే కాదు. మీరు మొదటి నుంచి కమిట్మెంట్తో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. కాంగ్రెస్కి అట్లా కూడా ఈ రాష్ట్రం అంత కమిట్మెంట్తోనే పనిచేసింది అనేక సందర్భాల్లో. అటువంటిది మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసిన ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేసు లేకపోతే తెలుగుదేశం తర్వాత సెకండ్ ప్లేసు ఈ 2 స్థానాల్లో మాత్రమే ఉండే కాంగ్రెస్ ఇవాళ లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రాజమండ్రి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు. అసలు మీకున్న ధైర్యం ఏంటి, స్థైర్యం ఏంటి? డెఫినెట్గా ఇది ఒక చాలా పెద్ద ఛాలెంజ్గా నేను భావిస్తున్నాను. ఎట్ ది సేమ్ ఒక బాధ్యతగా కూడా నేను స్వీకరించాను. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేసినటువంటి నాకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా కూడా పార్టీ నన్ను ఇంతవాడిగా చేసి ఎన్ఎస్సీలో పనిచేశాను, యువజన కాంగ్రెస్లో పనిచేశాను, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నలుగురు పిసిసి ప్రెసిడెంట్ దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా పనిచేశాను, పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశాను. ఈవేళ అత్యున్నతమైనటువంటి విధానపర నిర్ణయాలు పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఎవరు తీసుకోవడానికి ముందుకు రాని రోజుల్లో మీరు ధైర్యంగా తీసుకున్నారు. అవును, పార్టీలో కాంపిటీషన్ ఉంది. అప్పటికి కూడాను చాలా మంది పెద్దలు అడిగారు. అయినప్పటికీ కూడా నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇవ్వాలని ఆనాడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసిన తర్వాత, ఖార్గే గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత నాది మా యూనివర్సిటీ ఫస్ట్ అపాయింట్మెంట్ వారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన తర్వాత. సో దాని తర్వాత నేను షర్మిల గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, కాంగ్రెస్లోకి వస్తారు అన్నప్పుడు హైకమాండ్ నాకు హింట్ ఇవ్వగానే ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారు తనయ్య వారు వస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా రాజీనామా చేసి వారిని పిసిసి అధ్యక్షులు చేస్తే పార్టీకి మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆలోచించి ఆనాడు రాజీనామా చేశాను. పార్టీ కూడా అంతే ఉన్నతమైనటువంటి స్థానంలో నాకు రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ నన్ను వర్కింగ్ కమిటీలోకి, హైయెస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీలోకి సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్టీ నాలాంటి కొంత ప్రొఫైల్ ఉండి కష్టపడి పనిచేసి పార్టీకి ఎల్లవేళలా లాయల్గా ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులందరినీ కూడా ఎన్నికల సంగ్రామంలో నిలబెట్టాలని చెప్పి పార్టీ భావిస్తుంది. దాన్ని నేను తూచా తప్పకుండా మరి హైకమాండ్ కానీ మా కాంగ్రెస్ అధ్యక్షులు ఖార్గే గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా షర్మిల గారి నాయకత్వంలో మేమందరం కూడా, ఎందుకంటే వారు కూడా కడప నుంచి పోటీ చేస్తున్నారు, సో పళన్ రాజు గారు కాకినాడ నుంచి పోటీ చేస్తున్నారు. నన్ను కూడా అడిగారు మీరు తప్పనిసరిగా ఎక్కడి నుంచి ఉండాలన్నా అని ఆవిడ అడిగారు. పార్టీ హైకమాండ్ కూడా చెప్పింది ఎస్, గెలుపా ఓటమా అనేటువంటిది పక్కన పెడితే నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీ ఆదేశాలు. గెలుపా ఓటమా పక్కన పెడితే అంటే మీరు రాష్ట్ర విభజన పాపంతో అట్టడికి వెళ్ళిపోయిన స్థితి నుంచి మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా గడిచినటువంటి 10 సంవత్సరాల్లోనూ ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి అంశాల మీద పార్టీ పోరాడుతోంది. విభజన అనేటువంటిది ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ కానీ అన్ని రాజకీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వారు యనమల రామకృష్ణ గారు చైర్మన్ ఒక కమిటీ వేశారు, వాళ్ళు విభజనకి ఫరగా లెటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు అని చెప్పారు, వాళ్ళు ఆనాడు మైసూరారెడ్డి గారు అప్పుడు వారి పార్టీలో ఉండేవారు, వారి కమిటీ అధ్యక్షులు చైర్మన్ వేశారు, వాళ్ళు కూడా చేయొచ్చు అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా విభజన చేయొచ్చు అన్న తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని విభజన చేసిన మాట. బీజేపీ మీకు సహకరించబట్టి భారతీయ జనతా పార్టీ అయితే ఇదే మన పాత జిల్లాలో కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి ఆనాడు వెంకయ్యనాయుడు గారు ఉండగా పెద్ద బహిరంగ సమావేశాన్ని, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ని, వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళు 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పారు. బీజేపీ ఆనాడు కూడా చేశారు. ఇదంతా చరిత్ర అండి. కానీ ఈ విభజన పాపాన్ని మీ ఒక్కళ్ళకే అంటగట్టైనా సరే కూడా మిగిలిన వాళ్ళందరినీ ఆదరించారు. మిమ్మల్ని ఇప్పటికీ ఆదరించడానికి సిద్ధపడలేదు. దాని నుంచి కడిగేసుకుని ఇది మా ఒక్కళ్ళదే కాదు అని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, లేకపోతే మేము ఏదో ఇలా చేసామని ఇలా జరిగిందని కానీ మీరు ఎందుకు మళ్ళీ దాన్ని? డెఫినెట్గా విభజన అనేటువంటి దానికి అన్ని రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాధ్యులే. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించింది, ఆనాడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు కొంత కినికి వహించారు. కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే విభజన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర రాజకీయాలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా స్టేక్ హోల్డర్ చేసిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకుంది. దానికి సంబంధించి సత్సమానంగా విభజన హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్లో యాక్ట్ పెట్టింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేటువంటి పెట్టడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన పక్కనే ఉన్నటువంటి పోలవరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టుని తీసుకుంటే సెక్షన్ 90లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు విభజన హామీల్లో పెట్టి పోలవరానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటిది పెట్టి
దాని ప్రకారం ఎగ్జిక్యూషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే విధంగా చేయడం జరిగింది. నేషనల్ ప్రాజెక్ట్ చేయడం జరిగాయి, అవన్నీ అమల్లోకి రాలేదు. అది అమల్లోకి తేకపోవడమే భారతీయ జనతా పార్టీ చేసింది. కరెక్టే, దాన్ని మేము పునరుద్ధరిస్తాము, లేకపోతే దాని మీద బాధ్యత వహిస్తామని నేషనల్ లీడర్షిప్ ఎందుకు ప్రకటించలేకపోతే? డెఫినెట్ గా ఈవేళ మేనిఫెస్టోలో నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశము, కాంగ్రెస్ జనరల్ బాడీ సమావేశం ఛత్తీస్గఢ్ లో జరిగింది. దాంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొలిటికల్ రెజల్యూషన్ లో ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నేను పిసిసి ప్రెసిడెంట్ గా ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి అంశాన్ని పెట్టారు. ఇప్పుడు రాబోయేటువంటి మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు మేనిఫెస్టోలో మేము అఫీషియల్ గా ప్రకటిస్తున్నాం. ప్రత్యేక తరగతి హోదా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతోంది. విభజన హామీలన్నీ కూడా మేము అమలుపరుస్తున్నాం. రేపే ఉదయం 11 గంటలకి కాంగ్రెస్ అధ్యక్షులు ఏఐసిసిలో ఆంధ్రప్రదేశ్ మధ్య 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తుల పంపకం జరగాల్సింది 10 ఏళ్ల లోపల. 10 ఏళ్ళు కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు వరకు అసలు ఆస్తుల పంపకం ఊసే లేదు. ఏ పార్టీ పట్టించుకోవట్లేదు. బీజేపీ అధికారంలో ఉంది, ఆయన 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉంది, మా పాత్ర లేదు అన్నట్టుగా ఊరికే చోద్యం చూస్తుంది. కాంగ్రెస్ ఎందుకు ముందడుగు వేసి మేము ఇది చేస్తామని హామీ ఇచ్చి లేకపోతే నమ్మకం కలగజేయలేకపోతుంది? నేను ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే, విభజనకి మీరు ఎంత కారకుడో మీ పార్టీ, దాన్ని హామీలు అమలు చేస్తామని దానికి కూడా అంతే కారణం, బాధ్యత. డెఫినెట్ గా ప్రిన్సిపల్ అపోజిషన్ గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆవేళ పదేళ్లలో మీరు ఎప్పుడైనా ప్రకటించారా? సోనియా గాంధీ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ విభజన హామీల గురించి కానీ, ప్రత్యేక తరగతి హోదా గురించి కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ అందరూ చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. తిరుపతి మీటింగ్ లో చెప్పారు, గుంటూరు మీటింగ్ లో 14 రాజకీయ పార్టీలు తీసుకుని వచ్చి చెప్పారు.